యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈ వేషం వెనుక ఇంకో రూపం ఉంది. ఇప్పుడు నాకంతా తెలిసిపోయింది. हम तुम ये कमरे में बंद हो और चाबी खुल जा. ఓ గాడ్, ఐ లవ్ యూ. నా కోసం అబ్బాయి రూపంలో అమ్మాయిని పంపించావా? థ్యాంక్ యూ గాడ్. నా అవసరం, నా కోరిక రెండూ తెలుసుకున్నావు. ఇంకా నేను ఆగలేను. పాగల్ లెక్క మాట్లాడకు. ఎస్, ఈరోజు నేను పాగల్ని. లైట్ ఎందుకు ఆపుతున్నావు? లైట్ ఉంటే నాకు ఇబ్బంది. లైట్ ఎందుకు బంద్ చేసినావు? లైట్ ఉంటే నాకు నచ్చదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం కాదులేరా, రా పడుకుందాం. నేను పడుకునేది నీకెందుకు? నువ్వే పడుకో. ఏం కాదంటున్నానుగా. ఒక అబ్బాయి మరో అబ్బాయి ఒకే మంచం మీద పడుకోవచ్చు. రా. నేను రాను. నాకు నిద్ర వస్తలేదు. నిద్ర రాకపోయినా పర్లేదు, రా. నేను రాను. రా. నన్ను వదిలే, నేను రాను. రా. నేను రాను. నేను రాను. రా. నేను రాను. రా. రా. నేను రాను. నేను రాను. నేను రాను. నేను రాను. నేను రాను. నేను రాను. ఏం నీ గోలా? నువ్వు నువ్వు నేను నువ్వు అక్కడే ఉండు. నువ్వు ఇటు వస్తే మంచిగా ఉండదు. ఏం మాట్లాడుతున్నావురా? వీడిని నమ్మలేం. రేయ్, నిన్నే. ఏంటో వీడు విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు. ఏయ్, ఈ టైంలో రూమ్ మాపింగ్ చేస్తావా? పిచ్చా ఏంటి? కాదు, నా సేఫ్టీ కోసం. ఎవరి నుంచి? ఇక్కడ నాతో పాటు ఎవరున్నారు? రే, ఒక దొంగతో నేనుంటున్నాను రా. నేను అలాంటి కర్రలు పెట్టుకోవాలి. నీకు తెలవదులే. ఇటు మాత్రం రాకు. గమ్మున పడుకో. మెంటల్. లైట్ ఆపొద్దు. ఏ ఆపొద్దు అంతే. సరే. వీడితో జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే నాకొచ్చిన కళని నిజం చేస్తాడు. గందుకే గీ కర్రతో అలర్ట్గా ఉంటా. గీ సంధి వరకు బిడ్డ ఎవరని తెలియలేదంటే నా బిడ్డని గా పున్నమ్మ దొరకబట్టిందేమో మామా. నాకు గదే అనుమానంగా ఉంది. అక్కేమంత తేలిక గా పున్నం దొరకదులే తాత. గా పట్టేల పున్నమ్మ గురించి నీకు తెలియదు. దానికి ఎదురు చెప్తేనే బతకనియ్యదు. గట్లాంటిది మనం బెదిరించొచ్చినాం. మనల్ని గదొదలదు. అవునే,
పున్నం అంటేనే పున్నాగు కింద లెక్క. పగబట్టిన పాము కాటేయకుండా వదలదు. మామా గది మన బిడ్డను పట్టుకుని ఉంటే ఈ పాటికి ఏమైనా చేసి ఉండొచ్చు. అవునే, మనం వెంటనే గడికి పోయి పున్నమ్మ కాళ్ళ మీద పడి నీ బాంచను క్షమించమని అడుక్కుందాం. ఇంకప్పుడైనా మన బిడ్డనేమీ చేయకుండా ఉంటుంది. అవును మామా, గా పున్నమ్మకి బిడ్డ సిక్కిందంటే ఈ పాటికి గడికి తీసుకుపోయి ఉంటది. గడికి పోయి వేడుకుందాం, బిడ్డని ఏం చేయకుండా వదలొచ్చు. మా అక్క నా పున్న మీద చేసుంటే దాన్ని అక్కడే చంపేస్తా. రే, గా సంపుడు గొడవలు మనకెందుకురా? జల్దీ గడికి పోవాలి, నడువురి. అదే రే, మనమంతా తినడానికి ఎంతైందో చూసి కట్టేసినావా పైసలు? పటేలా గా హోటల్ వాణ్ణి దాని ఫోటో చూపించి అడిగినావరా? అడిగిన పటేలా తెలియదన్నాడు. ఏందిరా, ఎవ్వుణ్ణి అడిగినా దాన్ని చూసినా అది నాకు తెలుసు అని ఎవ్వడు చెప్పట్లేదు. మనం వచ్చింది గాళ్ళున్న ఏరియాకేనా, లేక మనకు అందిన సమాచారం తప్ప? లేదు పటేలా, మనకు అందిన సమాచారం బిల్కుల్ నిజమే. గప్పుడు ఏదో ఒక ఆనవాళ్ళైనా దొరకాలి కదా. దొరుకుతుంది పటేలా. మనం అందరికీ మన ఫోన్ నెంబర్లు ఇచ్చినాం, దాని ఫోటో కూడా ఇచ్చినాం. ఎవనో కొన్ని కంటపడుతుంది, మనకి దాని సమాచారం దొరుకుతుంది. తెలవాలా, గది దొరకాలా, దాన్ని లాక్కపోయి నా కొడుకు కాళ్ళ దగ్గర పడేయాలా. గప్పుడు గాళ్ళకి తెలుస్తుంది ఎముడి నుంచైనా తప్పించుకోవచ్చు గాని గీ పున్నమ్మ, పటేల్ పున్నమ్మ నుంచి తప్పించుకోలేరని వాళ్ళకి తెలియాలా. పటేలమ్మా, వాళ్ళెంత, వాళ్ళ బతుకులెంత, వాళ్ళ కోసం మీరెందుకు ఇట్లా తిరుగుడు? మీరు గడికెళ్ళండి పటేలా, వాళ్ళని దొరకబట్టి మీ తానికి మేం గుంజుకొస్తాం. రే, గీ బస్ స్టాపే కదా? అవ్వమ్మా. జూబ్లీ బస్ స్టాండ్ కాడికి పోతే మన ఊరికి బస్సులు దొరుకుతాయి. తాత, నాకెందుకో అక్కని గప్పున్నమ్మ పట్టుకోలేదనిపిస్తుంది. గా పున్నమ్మ నందుని పట్టుకుని ఉండకపోతే ఇప్పటి వరకు యాడికి పోయినట్టు రా నందు. నీకేం తెలియదు, నువ్వు గమన మాతోరా. నా మాట వినుర్రి. గప్పున్నమ్మకి అక్క దొరకదు. ఒకవేళ అక్క దొరికినా అక్కడికే తీసుకెళ్తున్నానేంటి? అవునే తులసమ్మ, ఒకవేళ బిడ్డని పున్నమ్మ గడికి తీసుకెళ్లకుండా గేండే ఉంచిందేమో. గా విషయం తెలుసుకోకుండా వెళ్ళుడు కరెక్ట్ కాదమ్మా. కానీ ఎట్లా తెలుసుకున్నాడు? నేను అక్క ఇచ్చింది కదా గా ఫోటో, ఇదిగో నా దగ్గర ఉంది. దీని వెనకాల ఫోన్ నెంబర్ ఉంది, దానికి ఫోన్ చేసి తెలుసుకుందాం. ఏమని మాట్లాడతావురా? వాసంతి వాడ లక్ష్మం ఉంది కదా, అది పున్నమ్మ గారు మనలాగే అప్పు చేసి మిత్తి కడతా ఉంది. అవు మామా. అప్పుడు లచ్చమ్మలా ఫోన్ చేసి మిత్తి కట్టాలి ఏడున్నా అని ఫోన్ చేయి, అప్పుడు ఏడుందో తెలుస్తుంది. ఆలోచన మంచిగానే ఉంది, కానీ మన తాన ఫోన్ లేదు కదరా. ఫోనే కదా, నేను తీసుకొస్తా. అన్నా, ఒక ఫోన్ చేసుకోవాలి, మీ ఫోన్ ఇస్తారా? తెలిసిన వాళ్ళు చేయాలన్నా, మా తాన ఫోన్ లేదు. సరే చేసుకో. థ్యాంక్ యూ అన్నా. మాట్లాడు. గట్లనేరా, నేను గడికిపోతాను, మీరు ఎట్లయినా గా పోరిని పట్టుకురావాలా. గట్లనే పటేలా. హలో, ఎవరు? బాంచన్ పటేలమ్మా, నేను లచ్చమ్మని. లచ్చమ్మ? ఏ లచ్చమ్మవి? గదే వసంతోళ్ళ లచ్చమ్మని పటేలమ్మా. ఓ, నువ్వా? ఏందే గిట్ల ఫోన్ చేసినావు? గదే మిత్తి ఇయ్యాలి కదా, మీరు సిటీకి వెళ్ళిండ్రు అంటుర్రు. ఎవరికి ఇవ్వాలో చెప్తే ఇచ్చేస్తా పటేలమ్మా. గట్లనా? నేను ఒక 2 గంటల్లో వస్తున్నాను, వచ్చి తీసుకుంటాను. రేయ్ ఆగరా. రేయ్, గాడికి అలకనంద ఫోటో ఇచ్చి గదెక్కడుందో తెలుసుకోమని చెప్పు. అటాకే పటేలా.
ఈ ఫోటోలు ఉన్నామని ఇక్కడెక్కడైనా చూసావా? లేదు వచ్చినాక తీసుకుంటాలే. గట్లనే బాంచన్ పటేల్ అమ్మా ఉంటా. లేదన్నా, ఎక్కడా చూడలేదా? చూడలేదు. రే నువ్వు చెప్పింది నిజమేరా, గా పున్నమ్మకి మన నందు దొరకలేదు. అమ్మా పోచమ్మ తల్లి రచించినావమ్మా. నేను చెప్పినానా? మనం పొరపాటున గడికి గని పోయింటే చాలా ప్రమాదం జరిగేది. యాడున్నా గా పున్నమ్మ కడైతే లేదు మామ, గది మంచిగానే ఉంటదిలే. అమ్మా మనం ఈడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. థ్యాంక్స్ అన్నా. ఓకే నడువురి. రే గా వసంతోళ్ళ లచ్చమ్మ మిత్తితో పాటు అసలు కూడా పోయిన నెల ఇచ్చేసింది కదరా? అవునమ్మా, ఇచ్చేసింది. రే గాళ్ళు దొరికారా? హలో, రే ఎవరు నువ్వు? ఎవరండి మీరు? నీ ఫోన్ నుంచి ఇందాక ఒక ఆమె కాల్ చేసింది కదా? అవును, మీకు తెలిసిన వాళ్ళంట కదా. ఫోన్ చేసుకుంటానంటే నా ఫోన్ ఇచ్చాను. ఇప్పుడు నీ పక్కనే ఉన్నారా వాళ్ళు? లేరు, వెళ్ళిపోయారు. అది ఏ ఏరియా? భవానీ నగర్. భవానీ నగరా? మనం ఉన్నది ఏ ఏరియారా? భవానీ నగర్ అమ్మా. అవని నగరే. రే భవానీ నగర్లో ఏడున్నారో తమ్ముడు నువ్వు? బస్ స్టాప్ దగ్గర ఉన్నానండి. రే గాళ్ళు ఈడ్నే ఉన్నారు, మనకి దగ్గరగానే ఉండి మనతోనే ఆటలాడుతుర్రు. వాళ్ళని ఈడ్ నుంచి తోలుకుపోవాలా? తీరా బండి. అటాకే పటేల్. రండ్రా. నీ అవ్వ ఈ టెన్షన్లో నిద్ర వస్తలేదంటే ఈడు చూడు జలుబు చేసిన డైనోసార్ లెక్క గురక పెడుతుండు. ఛీ! ఇక్కడ మనిషితో ఇరుక్కుపోయిన మన టెన్షనే లే. నైట్ ఏం తినలేదన్న ఆకలి లే. ఉక్కు నీళ్లు తాగిచ్చిండు, బర్రె లెక్క వండిండు. లే బాబు, బాబు లే, నిన్నే జర సోయిలోకి రా. హలో హలో బాబు, ఏ బాబు పండించాలే. ఏంట్రా నీ గోలా? పడుకునివ్వా? ఎంతసేపు అయ్యా వండేది? మీ మేనేజర్ పొద్దున్నే వస్తానన్నాడు. ఎక్కడ ఎక్కడ రాలే? వాడు ఇప్పుడే రాడురా, నన్ను డిస్టర్బ్ చేయకుండా పడుకో. ఏ ఏంది అట్లంటున్నావు? పొద్దుగాలే మేనేజర్ వస్తాడంటివి కదా. పొద్దుగాలే అంటే తెల్లవారంగానే కాదురా, నెమ్మదిగా 10కో 11కో వస్తాడు. అప్పటిదాకా నన్ను డిస్టర్బ్ చేయకు. అరే నీకే టెన్షన్ లేదులే, అయినా గట్లెట్లా నిద్రపోతున్నావు నువ్వు? టెన్షన్ పడుతూనే నిద్రపోతున్నాను కదరా. వీడి బండి ఇక్కడ ఉందంటే ఇంత మార్నింగే బావ ఫుడ్ ఆర్డర్ పెట్టాడా? బావా బావా బావా, ఎవరు వచ్చిండ్రు, ఎవరు వచ్చిండ్రు? బావా హలో హలో, డోర్ ఓపెన్ చేయండి. హలో, నేను లోపల లాక్ అయిపోయినా, డోర్ ఓపెన్ చేయండి. హలో
రేయ్ నువ్వేంట్రా ఇక్కడ? బావా ఏమైంది? వీడేంటి నీ రూమ్ లో ఉన్నాడు? రేయ్ ఈ రూమ్ లో ఏం చేస్తున్నావురా? గా ముచ్చట నన్ను కాదు నీ పోరన్న అడుగు. ఏంటి బావా ఏమైంది? ఇగో నీ బావున్నాడే గీన వల్లే గీ రూమ్ లో నిన్న రాత్రికెళ్ళి లాక్ అయి ఉండిపోయినా. ఏయ్ నా వల్ల ఏంటి? ఆ డోర్ నీ చేయి తగిలే లాక్ అయింది. గా టిప్పు అడిగిన వెంటనే ఇచ్చేసుంటే ఇంత గోల్ ఉండేది కాదు కదా. నువ్వు టిప్పుకి కకృతి పడకుండా ఉండుంటే నేను పార్టీకి వెళ్ళి ఉండేవాడిని, నువ్వు నీ పని చూసుకునేవాడివి. బావా అసలేం జరిగింది? డోర్ లాక్ హ్యాండిల్ లోపల నుంచి పనిచేయట్లేదు. నేను పర్స్ కోసం లోపలికి వచ్చాను. గప్పుడే అతని భుజం మీద ఏదో పురుగు పడ్డది, కాపాడదాము అని గట్ల హడావిడిగా వచ్చేసరికి నా చేయి తగిలి ఇది పడ్డది. నీదే కదా తప్పు, మా బావనంటావేంటి? గట్లనా? ఇద్దరు ఒకటే పార్టీ కదా, గిట్లనే మాట్లాడతారు. ఓ ఒక సెకండ్, నా మొబైల్ బయటనే ఉన్నది. వన్ 135 కాల్స్ ఉన్నాయి. ఇదంతా వీళ్ళ వల్లే. నీ వల్ల నిన్నటి సందికి ఇప్పటి వరకు 135 కాల్స్. ఈ ఫుడ్ డెలివరీ ఇచ్చేటోడు కూడా మెసేజ్ చేసిండు కాల్ చేయమని. ఏమంటాడో ఏందో. సారు చిన్న గల్తీ అయ్యే, ఈ ఒక్కసారికి క్షమించండి. బాంచన్ నీ వల్ల నన్ను కస్టమర్లు అందరూ తిడుతున్నారా? సారు ఈ ఒక్క తప్పు విడిచేయండి ప్లీజ్. నిన్ను ఉద్యోగంలో వచ్చి పీకేస్తున్నా. నా ఒక్క ఫుడ్ డెలివరీ కంపెనీలోనే కాదు, నువ్వు హైదరాబాద్ లో ఏ కంపెనీలో చేయకుండా చేస్తా. సార్ సార్ సారు అది కాదు సారు, ఈ ఒక్కసారికి క్షమించండి సారు ప్లీజ్ సార్. సార్ నీ వల్లే నా జాబ్ బాయే. పిచ్చి పిచ్చిగా ఉందా? నీ వల్లే గా ఫుడ్ కూడా కస్టమర్లకి ఇవ్వలేకపోయినా. ఇగో నా టిప్పుతో పాటు గాల పైసలు కూడా ఇయ్యు. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా బయటికి పో. గా డబ్బులు ఇచ్చేస్తే గట్లనే పోతా. డబ్బులేగా? ఆగు బావా, మనం ఎందుకు వీడికి డబ్బులు ఇవ్వాలి? ఏ పోరి, అతను డబ్బులు ఇస్తుంటే నడిమిట్ల నీ బాధ ఏంది? ఎక్కువగా మాట్లాడుకు. మేము నీకు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, మర్యాదగా బయటకు వెళ్ళు. ఏ పోరి, నా గురించి నీకు తెలియదు. తెలుసులే, నీ దొంగ బతుకు కకృతి బుద్ధి. నేను దొంగ బతుకు బతకలే, దర్జాగా నా డబ్బులు నేను సంపాదించుకుంటూ బతుకుతున్నా. నాది కకృతి బుద్ధి కాదు, కష్టపడిన దానికి పైసలు అడుగుతున్నా. దానికి గింత సీన్ చేస్తుండ్రు మీరు. మీరు పైసలున్న పిసినారులు మీరు. బాబులు సంపాదిస్తే తిని కూసునే బతుకులు మీవి. రేయ్ ఓవర్గా మాట్లాడుకో. మాట్లాడతా, బర్రాబర్ మాట్లాడతా. నా పైసలు ఇచ్చేసేయండి, గమ్మున పోతా. ఇవ్వంరా, ఏం చేసుకుంటావు చేసుకోపో. ఏ పోరి, చాలు మస్తు చేసినావు. నేను నీతో మాట్లాడతలే, నువ్వు నాకు ఫుడ్ ఆర్డర్ ఇయ్యలే. నువ్వు మధ్యలో వచ్చి ఆగమాగం చేయకు. చూడు బాసు, నా పైసలు నాకు ఇచ్చేసేయి, సప్పుడు లేకుండా పోతా. వద్దు బావా, ఇవ్వకు. ఇయ్యరా? సరే వదిలే, వాడితో ఎందుకు, ఇచ్చే. లేదు బావా, వీడికి చాలా పొగరెక్కువ. ఏ పోరి, మంచిగా మాట్లాడు. నువ్వు మర్యాదగా అడగొచ్చు కదా. నేను ఇట్లనే మాట్లాడతా. పైసలు ఇస్తారా ఇయ్యరా? ఇవ్వము అని ఎన్నిసార్లు చెప్పాలిరా? గట్లనా? గట్లనా? నా ఉసురు ఊరికనే పోదే పోరి నీకు. పోరా. అయినా వాడితో ఎందుకు, ఇచ్చేయాల్సింది. లేదు బావా, వాడి పొగరు తగ్గాలంటే ఇలానే చేయాలి. బావా, మనం గుడికి వెళ్ళాలి, మర్చిపోయావా? ఈరోజు చైత్ర పుట్టినరోజు. అత్తయ్య అన్ని ఏర్పాట్లు చేసేశారు. ఛ!
నీకు గత్తర్ తగలా, నీ నోట్ల మన్ను వడా. ఈ పైసలు ఎట్లయినా నీ కాడ ఎప్పటికైనా వసూలు చేయకపోతే నా పేరు నందుగడే కాదే. రా బావ వెళ్దాం. నువ్వు వెల్లుడయ్యా, నేను మహిని తీసుకుని వస్తాను. మహి డైరెక్ట్ గా గుడికొచ్చేస్తానంది. ఓ అలాగా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. మా ఆకలి, అబ్బా అయ్యా ఆకలి, ఆకలి మా. ఏంటమ్మా కేకలు? ఆకలి కేకలురా. ఒరే నేనింకా చిన్నగా అరుస్తున్నానురా. నా కడుపులో పేగులైతే బిర్యానీ అని పలావ్ అని పొలి కేకలు వేస్తున్నాయిరా. పైకి చెప్పలేకపోయినా ఈ ఆకలి బాధలుంది చూసావు, చాలా ఘోరంగా ఉందమ్మా. అమ్మా ఈయన త్వరగా చంపేస్తే గాని మనకి ఉపవాస దీక్షలాగోరా. మెల్లగా మామ్.